అందరికీ కూడా నమస్తే. గుడ్ మార్నింగ్. సో, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ఏదైతే మనం 49 రోజుల ధ్యాన యజ్ఞం చేస్తున్నామో పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ కొరకు ఈరోజు 37వ రోజుకు విజయవంతంగా చేరుకున్నామండి. అలాగే ప్రతిరోజు ఒక సీనియర్ మాస్టర్ చేత అంటే పత్రి గారితో చాలా సుదీర్ఘ అనుబంధం ప్రయాణం చేసిన వారి చేత ఈ సజ్జన సాంగత్యం జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు కూడా మనకి సిద్ధంగా ఉన్నారు వారి జ్ఞానాన్ని, వారి అనుభవ జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి ప్రకృతి ఉమా మహేష్ గారు. వీరికి నేను ప్రత్యేకంగా అంటూ పరిచయం చేయాల్సిన వ్యక్తి అయితే కాదండి. అందరికీ కూడా సుపరిచితులే వీరు. అండ్ పిడబ్ల్యూఎఫ్ గ్లోబల్ స్పిరిచువల్ చైర్మన్ గా ఉంటూ, ఒక రచయితగా ఉంటూ, స్పిరిచువల్ స్పీకర్ గా కూడా ఉంటూ, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక గొప్ప విషయం, ఒక పుస్తకమే మనకి సంచలనాన్ని సృష్టించింది. సో అది ఏంటంటే భిన్నంగా ఆలోచించు అన్న పుస్తకం మనకందరికీ కూడా తెలుసు. మనమంతా కూడా చదివాం, అందులో జ్ఞానాన్ని అద్దుకున్నాం. అండ్ నాకైతే కనుక సార్ చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే కింద అంతా చెప్పి కొటేషన్ కింద ఒక మాట చెప్తారు సార్. అంతే అన్న మాట. ఆ అంతే అనేది నాకు చాలా అట్రాక్ట్ అయింది సార్. అది అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం కూడా పట్టింది నిజంగా చెప్పాలంటే. అంతే అనడానికి ఏంటి అనే మీనింగ్, ఎందుకు అలా చెప్పారు అని చెప్పేసి. సో కొంతవరకు అర్థం చేసుకున్నాను. దాని గురించి వివరణ ప్లస్ పత్రిక అండ్ సార్ ఎక్కడి నుంచో వారు కాదు, కర్నూలు నుండి. కర్నూలు వారే అన్నమాట. అది ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది మాకు కర్నూలు వ్యక్తిగా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. సో వారితో మీకు పత్రిక గారితో చాలా చాలా దగ్గరగా ఉండి చూశారు. ఆ అనుబంధాన్ని, ఆ జ్ఞానాన్ని, డాక్యుమెంటరీ ఫిలిం గురించి కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. పత్రిసార్తో వారు పత్రిసార్ గురించి మాట్లాడాలంటే కష్టమే. ఎందుకంటే సముద్రాన్ని చూసాం అనుకుంటాం మనం. మనం చూసింది ఇంతే, ఒక చిన్న కోణం. అందరూ పత్రిసార్ నాకు తెలుసు, సార్ని కలిశాను, పత్రిసార్ని చూశాను అంటూ ఉంటారు. పత్రిసారే కాదు, ఏ మహాయోగిని కూడా మనం కంప్లీట్‌గా అర్థం చేసుకోలేం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మనకు అవసరమైన ఒక చిన్న కోణం చూస్తాం. మనకు అవసరమైనది, మనం చేయగలిగేది చేస్తూ ఉంటాం. పత్రిసార్ చెప్పిందన్నీ చేశాము అంటూ ఉంటారు చాలామంది. పత్రిసార్ చెప్పినవన్నీ ఎవరు చేయలేదు ఈ ప్రపంచంలో. మేము కూడా చేయలేం. చేయడం సాధ్యం కాదు. అందులో నుంచి మనకు చేతనైనది ఇంత చేస్తుంటాం. సముద్రంలో స్విమ్మింగ్ చేశామంటుంటాం. అలాగే సముద్రంలో మనం స్విమ్మింగ్ చేయలేదు. ఎవరు సముద్రంలో స్విమ్మింగ్ చేయరు. సముద్రపు ఒడ్డున జస్ట్ బీచ్‌లో ఎక్కడో కొద్దిగా అలా దిగేసి, అలా జలకాలాడి, మేము సముద్రంలో స్విమ్మింగ్ చేశాం, సముద్రంలో ప్రయాణం చేశాం, సముద్రాన్ని చూసాం అది ఇది అంటుంటారు. పత్రిసార్ పరిస్థితి కూడా అదే. సార్‌తో 95లో పరిచయమయింది. నేను కర్నూలులో బీటెక్ చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్‌లో. అనుకోకుండా, అది కూడా బలవంతంగా, ఇష్టం లేకుండా. అప్పుడు బాధలో ఉండేవాడిని. బాధలు పోవేమో, నా జీవితం అంతా ఇలాగే బాధపడుతూ ఉండాలేమో అనుకునేవాడిని. నా బాధలకు కారణం ఇంకొకరు అనుకునేవాడిని. నా జీవితానికి కారణం ఇంకొకరు అనుకునేవాడిని. సో, సార్ దగ్గరికొచ్చిన తర్వాత, సార్ దగ్గరే ఉండిపోవడానికి ఒకే ఒక ముఖ్య కారణం, సార్ చెప్పిన ఒకే ఒక విషయం. అదే మన వాస్తవానికి మనం సృష్టికర్తలం. మనం ఆనందంలో ఉంటే అది మనం సృష్టించుకుంటాం. అది మనదే. మన క్రెడిట్ అనుకుంటాం. బాధలో ఉంటే మన క్రెడిట్ కాదు, ఇంకొకరిది. ఇంకొకరి వల్ల వచ్చింది అనుకుంటాం. మనకు నచ్చితే బావుంటది. నచ్చకపోతే ఇంకొకరిది. ఇంకొకరి వల్ల అని అనుకుంటుంటాం. అవన్నీ కాదు భయ్. ఏది చేసినా, ఏమి చేసినా, ఏమి జరిగినా, ఎలా జరిగినా, దానికి సంపూర్తి కారణం నువ్వే అన్నది ఆయన మొదటి రోజు నుంచే చెప్పేవాడు. అక్కడ పెద్ద గోడకి కాంపౌండ్ వాల్‌గా ఒక ఎండ్ నుంచి ఒక ఎండ్ వరకు మొత్తం
అదే లైన్ ఉండేది. సేమ్. చాలా పెద్ద అక్షరాలతో. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. అది ఎలా? అన్న దాని నుంచి నా ప్రయాణం మొదలైంది. సో, దానికి సంబంధించి డైలీ ఆయన ధ్యానం చేయించడం. క్వెషన్స్, ఆన్సర్స్. ఆల్‌మోస్ట్ ఒక 4 ఇయర్స్ అక్కడే ఉండేవాళ్ళు. 95-99 అయితే డైలీ కలిసేవాడిని. ఈవినింగ్ వెళ్తూనే ఇలా వెళ్ళడం, కలవడం, ధ్యానం జేయడం, క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగడం, ఆయన చెప్తే వినడం, ఆయన చెప్పిన పుస్తకాలు చదవడం. అది గూడా ఇందాకన్నట్టు ఆయన చాలా పుస్తకాలు చెప్పిండొచ్చుగా. అందులో నుంచి కొన్ని నాకవసరమైనవి చదవడం, వాటితో జీవితాన్ని మార్చుకోవడం. ఆయనతో అనుబంధమా? ఆయన ఆయనకు నాకు ఉన్నది పులి, మేక సంబంధం. ఆయన పులైతే నేను మేక. జీవితకాలం ఆయనంటే భయంతోనే బతికా. ఎప్పుడు కొడతాడో, ఎప్పుడు తిడతాడో, ఎప్పుడు తంతాడో, హ్మ్. ఏమంటాడో అనే భయం. హ్మ్. అందరిని గౌరవిస్తాడు. అందరిని బాగా పొగుడుతాడు. అందరిని ఎంకరేజ్ చేస్తున్నాడు. నన్ను మాత్రం ఎప్పుడు తిడుతుంటాడేంటి అనే కోపంతో బతికి. ద్వేషం ఆయనంటే నాకు లోలోపల. కానీ ఆయన లేకుండా నేను ఉండలేను. బతకలేను. నువ్వు లేక నేను లేను. ఆయన లేకపోతే బ్రతుకు లేదు. ఆయన ఉంటే భయము, ద్వేషము, కోపం. ఆయనంటే గొప్పవాడని ఒకవైపు, ఇంకొక వైపు ఏమో ఛీ! నన్నెందుకు ఎప్పుడు ఒక మనిషిలా చూడడు. ఎప్పుడు భయపడిస్తాడేంటి. ఎప్పుడు ఏదో నన్ను ఏదో ఒక రకంగా టెన్షన్ పెడతాడేంటి. అందరిలాగా నన్ను గూడా ఆ! గొప్పవాడిలాగా ఆ! బాగా ఎంకరేజ్ చేసి యూ ఆర్ మాస్టర్, గ్రేట్ మాస్టర్, సీనియర్ మాస్టర్ అది ఇది అని పొగడొచ్చు కదా! లేదు ఏమి చేసినా తిట్టేవాడు. ఏమి చేసినా కొట్టేవాడు. ఏదో ఒకటి ఏడ్చుకొని మరీ తిట్టేవాడు. నా జీవితం అంతా అదే అయిపోయింది. ఉండాలో తెలీదు, పోవాలో తెలీదు. ఒకరోజు తిట్టించుకోవడమే కష్టం. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు తిట్టించుకోవాలంటే ఎక్కడ తప్పలేదు. కానీ ఆయన నుంచి పక్కకు పోలేం. అదేదో మరి అట్రాక్షన్. మరి ఏ అయస్కాంత శక్తి ఉందో ఆయనలో. ఎంత గొప్ప శక్తి ఉంటే గాని మరి హ్మ్. పక్కకు పోలేకుండా చేసే స్థాయిలో ఉంటాడు. ఆయన ఏది చేసినా చివరికి మళ్ళీ మన కోసమే చేస్తాడు అనే క్లారిటీ మాత్రం ఎక్కడో ఉంది. మన మంచి కోసమే. మనలో తెలియని అహంకారం, అజ్ఞానం ఏదో ఉంది. దాన్ని వలచడానికి అలా చేస్తూ ఉంటాడు అనేది ఎప్పుడు అర్థమయ్యేది. దానివల్ల అలాగే ఉండేవాడు. మామూలుగా అందరూ ఆహ్, డబ్బులు సంపాదించండి, లేకపోతే కోటీశ్వరుడు ఎలా కావచ్చు, విజయవంతంగా ఎలా బతకొచ్చు, ఇలాంటివన్నీ చాలామంది గొప్ప గొప్ప స్పీకర్స్ అందరూ చెప్పేవాళ్ళు. ఈయన ఏ రోజు గూడా ఎలా సక్సెస్ కావచ్చు అనే దాని గురించి మాట్లాడలేదు. నాకు తెలిసి. ఎలా డబ్బులు సంపాదించి మిలియనియర్ కావాలి. అబండెన్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. అబండెన్స్ అని చెప్పేసి మనం చాలా గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఆయనకు తెలిసిన అబండెన్స్ అంటే మనీ గాదు. ఆయనకు తెలిసిన అబండెన్స్, ఆయనకు చెప్పే అబండెన్స్ బుద్ధత్వం. హౌ టు బి ఎ బుద్ధ. హౌ టు బి ఎ మాస్టర్. హౌ టు బి ఎ మాస్టర్ టు యువర్ సెల్వ్స్. నాట్ అదర్స్. వి ఆర్ నాట్ మాస్టర్స్ టు అదర్స్. హౌ టు సీ ఎవ్రీబడి యాస్ ఎ మాస్టర్. ఇలాంటివి ఎప్పుడు ఉండేవి ఆయనతో. ఎందుకంటే బుక్స్‌కు అవి ఇవి స్పీచ్‌లు అవన్నీ ఆ తర్వాతొచ్చాయి. మొదట్లో చాలా ఏళ్ళు ఆల్‌మోస్ట్ 15 ఇయర్స్ పైగా ఫేస్ టు ఫేసే అన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నయి. కూర్చొని ఒక అడుగు దూరంలో. అప్పుడు స్టేజ్‌లు లేవు, క్లాసులు లేవు. ఇలాగే రౌండ్‌గా ఒక 5 మందో, 10 మందో కూర్చొని మాట్లాడుతుంటాం. ఆయనకంటూ ఆయన ఏం చేసుకోలేదు మనకందరికి తెలుసు. ఏమి చేసినా అది మన కోసమే చేశారు. అది గూడా మన భౌతిక పురోగతి కోసం కాదు. ఆయనకు కావాల్సింది మన ఆత్మ పురోగతి. ఆయనకు కావాల్సింది మన బుద్ధత్వం. దానికోసం ఆయన ఏమి చేయడానికైనా రెడీ. మనల్ని తన్నడానికైనా రెడీ, మనల్ని తిట్టించుకోవడానికి రెడీ, ఆయనని చెడ్డవాడు అనిపించుకోవడానికి కూడా రెడీ. తనను తాను ఏదో ఒక విధంగా మనమందరం చెడ్డవాడు అనుకున్నా పర్వాలేదు. ఆయన తిట్టుకున్నా పర్వాలేదు. కానీ మనల్ని మాత్రం
ఆయన బుద్ధులుగా చూడాలి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని బుద్ధుల్లాగా చూడాలి అనేది నాకు తెలిసినంత వరకు ఆయన కోరిక. అదే ఆయన లక్ష్యం. అందరిని తనలాగా తయారు చేయాలి. అందరిని ఆనందకరంగా, అద్భుతంగా తయారు చేయాలి అనేదే లక్ష్యం. సో, ప్రతిసారి గురించి చెప్పుకుంటూ పోతే దేర్ ఇస్ నో ఎండింగ్. నాకైతే మోర్ దాన్ ఎ ఫాదర్. ఎందుకంటే ఊహ తెలియని వయసులో వచ్చా. అప్పటికి నా వయసు 17 ఇయర్స్. ఆయన పోయేటప్పటికి ఫిజికల్‌గా శరీరం వదిలేసారు. ఐ థింక్ ఐ వాస్ 44 ఆర్ 43. సో, మోర్ దాన్ ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ లైఫ్ ఓన్లీ విత్ హిమ్. ఓన్లీ విత్ హిస్ డైరెక్షన్. దేర్ ఇస్ నో అదర్ లైఫ్. నా పెళ్లి ఆయనే చేసాడు. పిల్లలు పుడితే పేరు ఆయనే పెట్టాడు. బర్త్‌డేలు ఆయనే చేసాడు. మ్యారేజ్ డేలు ఆయనే చేసాడు. తన్నడం ఆయనే చేసాడు. అమెరికాకు పోకుండా ఆయనే చేసాడు. డబ్బులు సంపాదించకుండా ఆయనే చేసాడు. డబ్బుల వైపు వ్యామోహం పోకుండా ఆయనే చేసాడు. అనవసరమైన వాటిపై వ్యామోహం పోకుండా, వ్యక్తులపై వ్యామోహం పోకుండా ఆయనే చేసాడు. వ్యక్తులు. నాకు ఈ వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి కావాలి, వీళ్ళందరూ కావాలి. నాకు ఈ గుంపు కావాలి. కీర్తి ప్రతిష్టలపై వ్యామోహం లేకుండా, పాపులారిటీపై వ్యామోహం లేకుండా చేసి, జనాలు ఆకర్షించడానికి ఏమీ చేయకుండా, జనాలకు అవసరమైనవి చేయడానికి తగిన విధంగా మౌల్డ్ చేయడం చేశారు. ప్రతిదీ అంటే నా వరకైతే నేను ఈరోజు ఇలా ఉన్నాను ఆర్ ఈరోజు పుస్తకాలు రాశాను ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన కోసం అయితే ఆయన ఏం చేసుకోలేదు. అది ఏం చేసినా అది మన కోసమే చేసాడు. ఆర్ ఈ లోకం కోసం చేసాడు. అది ప్రపంచం కోసం చేసాడు. సో, ఆయన గురించి సినిమా తీయడం అనేది ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. డాక్యుమెంటరీ తీయడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. నేను ఆయన గురించి బుక్ రాద్దాం అనుకోని సంవత్సరం అవుతుంది. సరే అంతు పట్టడం లేదు. ఏం రాయాలని. అలాంటి అలాంటిది ఇంక సినిమా తీయాలంటే, డాక్యుమెంటరీ తీయాలంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. తీయలేము. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. తీసిన వాళ్ళకే సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎందుకంటే చాలా మిగిలి ఉంటాయి ఆయన గురించి ఇంకా చెప్పాల్సినవి. ఎన్నో కోణాలుంటాయి. ఎంత చెప్పినా తక్కువ. మనం చూపించింది చాలా ఇంతే అనిపిస్తుంది. మొత్తానికి మొత్తం చూపించలేము. మామూలుగా సినిమా వాళ్ళు ఒక 3 గంటల్లో తీసేస్తుంటారు. వాళ్ళు అతి కష్టంగా కుదించుంటారు. నేను బుక్ రాయడం మొదలుపెడితేనే నార్మల్‌గా నా భిన్నంగా ఆలోచించే బుక్. అది కష్టంగా 200 పేజీలకి కుదించా. యాక్చువల్లీ అది 400, 500 పేజీలకు పోతుంది. అందుకే పార్ట్ 1 అని పెట్టా. మరి సినిమా గురించైతే అది కూడా ఒక 10 సార్లు అన్‌ఎండింగ్. 1,00,000 మంది ఆయనను చూస్తే 1,00,000 మందికి 1,00,000 రకాలుగా అర్థమయ్యేది. భగవద్గీతలాగా. భగవద్గీత ఎవరు చదివితే వారి వారి మైండ్‌సెట్‌ని బట్టి, వారి కెపాసిటీని బట్టి భగవద్గీత అర్థం. అలాగే పత్రి సారు మనం కలిసుండొచ్చు గాక, మనం చూసుండొచ్చు గాక, కానీ మన లెవెల్ ఆఫ్ మైండ్‌సెట్‌ని బట్టి మాత్రమే ఆయనను అర్థం చేసుకోగలం. ఆయన నిజంగా అర్థం చేసుకోవాలి అంటే మనం ఆయన లెవెల్‌కి ఎదగాలి. కానీ చరిత్రలో ఇలాంటి ఒక మహానుభావుడు, చరిత్రకారుడు పుట్టాడు అని భవిష్యత్తు తరాలకు అర్థం కావాలి, తెలియాలి అంటే ఈ ఛాలెంజింగ్ టాస్క్‌ని తీసుకోక తప్పదు. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ జోక్. అందులో రీసెంట్‌గానే ఉండిపోయిన పత్రిసారి గురించి. ఎందుకంటే అందరూ చూసారాయన్ని. ఆ కళ్ళతో ఈ కళ్ళతో చూసారు. ఈ కళ్ళతో చూసిన వారి గురించి సినిమా తీస్తే అందరికి రకరకాల జడ్జిమెంట్స్ ఒస్తాయి. ఇలా కాదు గదా! అలా ఉండేవాడు గదా! ప్రతిసారి. ఎన్నో రకాల జడ్జిమెంట్స్, ఎన్నో రకాల కామెంట్స్ ఒస్తాయి. సో, ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది వెరీ బిగ్ ఛాలెంజింగ్ టాస్క్ అందుకే. మామూలు 'గాంధీ' సినిమా తీస్తేనే అది 'గాంధీ' సినిమా లాగా లేదు. 'ఛత్రపతి' సినిమా చూస్తే అది 'ఛత్రపతి' లాగా లేదు అనుకునే పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ కొంత తెలుసు కాబట్టి. ఇంక కళ్ళతో చూసిన వ్యక్తి, చూసిన ఒక మహానుభావుడి చరిత్రను తీయడం అనేది అది బిగ్ టాస్క్. బట్ స్టిల్ వి హావ్ టు డూ ఇట్. దేర్ ఇస్ నో అదర్ వే. ఎంతో కొంత చరిత్రకారులు ఒకప్పుడు మనకు
ఎంతో కొంతమంది మహానుభావుల గురించి రాయడం వల్ల కొంతైనా తెలిసింది. అది గూడా రాయకపోతే మనకి ఇది గూడా తెలిసేది కాదు. శివాజీ గురించో, ఆర్ గాంధీ గురించో, ఆర్ ఎవరో గురించో చరిత్రకారులు ఎంతో కొంత వాళ్ళకి తెలిసిన కోణంలో, వాళ్ళకి అర్థమైన కోణంలో వాళ్ళు రాయడం వల్ల కనీసం కొన్ని విషయాలైనా మనం ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాం. సో, వెంకట్ అండ్ టీమ్ అందరూ ఈ పని చేయడం నిజంలీ అంటే చరిత్రలో ఒక మనిషిని, ఒక మహానుభావుడిని, ఒక యోగిని మర్చిపోకుండా చేయడానికి చేసే ఒక మహా ప్రయత్నం. అది సక్సెస్ కావాలని మనందరం కోరుకోవాలి. ఇదందరూ యాక్చువల్‌గా మనందరి బాధ్యత. ఎందుకంటే మనమందరం ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాం. మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరు ఆ బాధ్యతలో వారి వీలుని బట్టి, వారి శక్తి మేరకు ఇన్వాల్వ్ అవ్వగలిగితే చాలా బావుంటుంది. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సింపుల్ గా చెప్పారు. చాలా బాగా చెప్పారు. నీట్ గా కన్వేయింగ్ అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిన్న క్వశ్చన్ సార్. భిన్నంగా యెస్. ఆలోచించు పుస్తకం ఎందుకు భిన్నంగా ఆలోచించు అని పేరు పెట్టాలనిపించింది? నాకైతే ఏమర్థమయ్యిందంటే మీరు ఇందాక అన్నారు సార్. సార్‌ని ఒక రకంగా ఇష్టపడుతున్నాను, ఒక రకంగా అసహించుకున్నాను, కోపడుతున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చిందేమో మీకు భిన్నంగా ఆలోచించడం. ఐ థింక్ సో అండ్ కింద ఎందుకు అంతే అని టైటిల్ పెట్టారు సార్. అది నాకు క్యూరియాసిటీగా ఉంది తెలుసుకోవాలని. నో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబీ అవునేమో అంటావా? అంతే అంటాం. దట్ ఈస్ ఫైనల్. రైట్. యెస్. మీరు కర్నూలా? ఆ! హ్మ్. యెస్ సార్. హ్మ్. కర్నూలు టు హైదరాబాద్ రూట్ ఎలా? ఇట్లా బళ్ళారి చౌరస్తా నుంచి ఇది ఒక నేషనల్ హైవే 7 అవును. తెలుసు కదా! అంతే అంటారా? ఆ! లేదు ఇలా కూడా పోవచ్చేమో అటు కోయిలకొండ ఇంగో ఏదో ఊరికెళ్ళి బళ్ళారికెళ్ళి అలా రాయచూరుకెళ్ళి అలా కూడా వెళ్ళొచ్చేమో అంటారు. వెన్ యూ నో లేదు. సంథింగ్ క్లియర్‌లీ స్పష్టంగా హ్మ్. ఆ! అర్థమైనప్పుడు 100 సార్లు ఆ రూట్‌లో హ్మ్. వెళ్లి వచ్చినప్పుడు అస్పష్టంగా మాట్లాడం. అవునేమో! అవును. అన్నీ మంచివే. ధ్యానం ఉంటే శ్వాస మీద ధ్యాస అంతే అన్నారు సార్. అంతేగాని రకరకాల హ్మ్. ధ్యానాలున్నాయి. ఆ! హ్మ్. మీరు ఏ ధ్యానం చేసినా మంచిదే అన్నాడా? లేదు గదా! ధ్యానం అంటే శ్వాస మీద లేదు. ధ్యాస. దట్ ఈస్ ఫైనల్. యెస్. సో, వెన్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఫైనల్, నో చేంజ్ ఇన్ ఇట్. దెన్ యూ విల్ డిక్లేర్ ఇట్. విల్ నాట్ ఎక్స్‌ప్రెస్. డిక్లరేషన్ అంటారు. ఇందులో మార్పులు, చేర్పులు ఏమి లేవు. మీకు ఇష్టమైతే వాడుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. దేర్ ఇస్ నో నీడ్. హ్మ్. దట్ ఈస్ యువర్ చాయిస్. న్యూటన్స్ థర్డ్ లా. ఎవరీ యాక్షన్ విల్ హావ్ అపోజిట్ రియాక్షన్. రైట్? అదంతే. దట్ ఈస్ ఫైనల్. అవును. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఇట్. అది ఎవరైనా, ఎక్కడైనా అది ఫార్ములా. దట్ ఈస్ ఫైనల్. దట్ ఇస్ ద లా ఆఫ్ యూనివర్స్. ఆ! సో, కొన్ని లాస్‌లో మార్పులు, చేర్పులు లేవు. ఉండవు. ఉండకూడదు. ఉంటే మనం అడ్డదారిలోకెళ్తాం. సరికాని దారిలోకెళ్ళి మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకుంటాం. కాబట్టి ఆ హ్మ్. విషయానికి క్లారిటీ ఇవ్వడానికి, సీరియస్‌నెస్ ఇవ్వడానికి అంతే అనే వర్డ్ వాడుతూ ఉంటాం. సార్ వాడలేదు. నేను హ్మ్. వాడాను కొన్నిటికి. వాడకున్నా హ్మ్. సార్ చెప్పిన విధానమే అది. సార్ అన్నోయింగ్‌లీ లోపల మనకి యెస్ ఇంగ ఫైనల్ హ్మ్. అన్నట్టుగా చెప్పాడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అంతే మళ్ళీ ఇంగ కొత్త ఆలోచన ఏం లేదు. కొత్త మాట లేదు హ్మ్. ఆయన దగ్గర. మన ఇష్టం మనం వేరే పెట్టుకుంటే. కానీ ఆయన దగ్గర వేరేది లేదు. ఆయన ఒకటే దానికి స్టిక్ అని అయిపోయాడు. లైఫ్ అంతా శ్వాస మీద ధ్యాస. అహింసో పరమో ధర్మః అంతే. హ్మ్. ఆ! అహా! పర్లేదు తినొచ్చేమో అన్నాడా సారు. ఏసి కొడతాడు. లేదు సార్. రైట్. హింస అంటే హ్మ్. తన్నేస్తాడు. హింసని ఆపడానికి హింస చేయడానికి రెడీ సారు. హ్మ్. హ్మ్. కృష్ణుడిలాగా. అవునా గదా! హ్మ్. అవును. సో, వెన్ ఇట్ ఈస్ ఫైనల్, నో చేంజ్ దెన్ వి కెన్ డిక్లేర్ ఇట్ యాస్ ఫైనల్. మనం భిన్నంగా ఆలోచించు టైటిలా? మనమందరం అడ్డంగా ఆలోచిస్తున్నాం. భిన్నంగా ఆలోచించం. పక్కింటోడిలాగా, ఎగ్జాక్ట్‌లీ. వెనకింటోడిలాగా, అమ్మలాగా, నాన్నలాగా ఆలోచిస్తాం. ఒక యోగిలాగా ఆలోచించాలి. సరిగ్గా ఆలోచించాలి అంటే ఒక యోగిలాగా ఆలోచించాలి. పత్రిసారిలాగా ఆలోచించాలి. అనే దాని కోసం అందరిలాగా చుట్టుముట్టు వారిలాగా కాకుండా ఆనందంగా ఉండటానికి అది కూడా. ఆనందంగా ఉండటానికి. ఆనందంగా ఉండాలంటే ఇంక ఏదన్నా వేరే దాని గురించి అయితే దట్ ఈస్ యువర్ చాయిస్. క్రియేటివ్‌గా ఆలోచించొచ్చు అది వేరే. ఇది ఆనందం గురించి. ప్రతిదానికి ఒక
గోల్ ఉంటుంది. అందుకే కింద రాసుంటాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి. ఆనందంగా ఉండాలంటే ఒక యోగిలాగా ఆలోచించు అని యాక్చువల్‌గా ఒక యోగిలాగా ఆలోచించు అని పెడదాం అనుకున్నాను. కానీ జనాలకు అట్రాక్టివ్‌గా ఉండడం కోసం మార్చి భిన్నంగా ఆలోచించండి. చెప్పారు. లేదు సార్. భిన్నంగా ఆలోచించండి నా టైటిల్‌లో ఏ విధంగా భిన్నంగా ఆలోచించాలి? ఏ విషయంలో భిన్నంగా ఆలోచించాలనేది ఒక ఆలోచనని మాకు కలిగించారు. నాకు తెలుసు. మాలో ఒక ఆలోచనని కలిగించారు. ఆ టైటిల్‌తో. యెస్. ఎక్సలెంట్ సార్. థాంక్ యూ వెరీ మచ్. నాకు మళ్ళీ వేరే మీటింగ్ టైమ్ అయింది. హ్మ్. యెస్ యెస్. సార్. యెస్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. యెస్. యెస్ ఫ్రెండ్స్. మీరు సారీ మీ ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకోవాలంటే గనక షేర్ చేసుకోవచ్చండి. అలాగే సో, డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో ఇప్పుడు యాక్ట్ చేయడానికైనా కూడా మీ వంతు సహాయ సహకారాలు అందివ్వడానికైనా ముందుకొచ్చే వాళ్ళెవ్వరైనా కానీ సో, ప్లీజ్ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే డైలీ కూడా ఈ మెడిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్. సో, ఇందులో కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీ సాటర్‌డే కూడా ఈవినింగ్ 4-5 వెంకట్ గారితో మీకు ఇంటరాక్ట్ అనేది ఉంటుంది. సో, కలవచ్చు. అక్కడున్న డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఏదైనా సరే. సో, ఇదంతా కూడా మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్లీజ్ అండి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు ఏ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. థాంక్ యూ. యాహ్! యెస్. యెస్. పంపిస్తాను నవనీత గారు. సో సారీ నేను పంపించమన్నారు. బట్ నేను మర్చిపోయాను. ప్లీజ్ అండి ఒక్కసారి వాట్సాప్‌లో పెట్టండి. నేను పంపిస్తాను. ఓకేనా? థాంక్ యూ మేడం. ఇందు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. వెరీ గుడ్ మార్నింగ్. అక్క రోజు చెప్పండి. చాలా చాలా మంచి మాస్టర్స్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నావమ్మా. చాలా థ్యాంక్ యూ నీకు. యెస్. అడగగానే వాళ్ళు ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను థాంక్స్ చెప్పుకోవాలి నిజంగా. రోజు సో, చూస్తున్నాను. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో, అయినా కూడా మనం అడగగానే పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం అని అనగానే సో, ఓకే. మేమొస్తామమ్మా అని చెప్పారు. అది హ్యాపీ. చాలా హ్యాపీ. చూస్తున్న రోజు నేను ఎవరెవరు అనేది. సార్ కూడా బాగా చెప్పారు. ఉమామహేశ్వరరావు సార్ కూడా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ ఇందు. సింపుల్‌గా, నీట్‌గా అదే చెప్పారు. అంటే ఎక్కువ సింపులైజేషన్ చేసి చెప్పారు. చెప్పాలి. అక్కడ ఎక్కడ ఎంత చెప్పాలో అంత బాగా చెప్పారు. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ అక్క. యెస్ ఫ్రెండ్స్. ఇంకా సో, ఓకే ఫ్రెండ్స్. ఇంకెవరై మాట్లాడేదైతే లేదా? మోహనమ్మ మాట్లాడుతున్నారా? ఆ! ఇందు సూపర్. అయ్యమ్మ. సూపర్ మాస్టర్‌ని తీసుకొచ్చి రోజు నీకు ఎప్పుడెప్పుడా ఎవర్రా రేపు అని చాలా యాంగ్జైటీగా ముందే సాయంకాలమే చూస్తా. ఈరోజు ఉమా మహేష్ అన్నప్పుడు ఆయన టీమ్‌లో నేను ఉన్నాను. భిన్నంగా ఓకే. ఆలోచించి. 3 ఇయర్స్‌గా యెస్. వింటూ ఉన్నాను నేను. అందువల్ల సార్‌ని చూసేసరికి నాకు ఇంకా ఆనందమేసింది. ఎంత యెస్. ఆయన జ్ఞానాన్ని తీసుకుంటా ఉన్నామంటే మనము, నేను మాత్రం ప్రత్యేకంగా ఆయన వల్ల ఎంతో చేంజ్ అయిన సార్ వల్ల. ఉమామహేష్ వల్ల. ఈ రోజు కూడా ఆయన జూమ్‌లో కంటిన్యూ అవుతా అన్నా. నేను చెప్పా ఆయన్నే. ప్రకృతి ఇచ్చిన కొడుకు నాకు నువ్వు అని కూడా చెప్పా. ఎందుకంటే నిజంగా ఒక్కొక్కరు మాస్టర్‌తో మనం అంత ఇదైపోతాం. పత్రిజీ సార్ వచ్చి నాకు ఒక బ్రదరు. ఈయన నా కొడుకు. ఎంత ఆనందం అంటే నిజంగా అందులో జూమ్‌లో నువ్వు ఒక్కొక్కరిని పరిచయం చేస్తావంటే, ఎంత మంచి మాస్టర్‌ని తీసుకొస్తాండ్రు ఈ 49 డేస్ అంటే, అంత గొప్ప ఈ ఫిల్మ్‌కి కూడా అంత పేరు వస్తుంది తప్పకుండా. ఎందుకంటే మాస్టర్స్ ఏం తక్కువ. అమ్మ! ఏమి చెప్తా ఉన్నారు వాళ్ళ యొక్క అసలు నేను ఈ జూమ్‌కొచ్చి ఎంతెంత కొత్త మాస్టర్‌లంతా వాళ్ళ అనుభవాలు అవి వింటా ఉంటే నీకు హ్యాట్సాప్ చెప్పాలా. ఎందుకంటే ఇంత మంచి మాస్టర్‌ని తీసుకొస్తా ఉన్నావు జూమ్‌లో. నువ్వు ఒక శ్రద్ధగా తీసుకొని జూమ్‌ని నడిపిస్తున్నావు కాబట్టి నీకు ముందు థాంక్స్ చెప్పాలా. శతకోటి వందనాలు నీకే హిందూకే.
సూపర్ థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ హిందూ, సో మచ్ అమ్మా. సూపర్ హిందూ. ఇప్పుడు ఇట్లాగే కంటిన్యూ అవ్వాలా. అయ్యో మన ఫిలిం కూడా నువ్వు అప్పుడే ఎస్ శత దినోత్సవ ఇది కూడా ఇంకా పైనే చేసుకుంటుంది అనుకో. కానీ చాలా చాలా బాగుంటది పత్రిజీ. ఎప్పుడప్పుడు ఇప్పుడు నువ్వు జూమ్ లో ఈ 24 అవర్సే నా వల్ల కాలేదు అంటే ఇంకా ఆ పిక్చర్ వచ్చిన తర్వాత ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అంత యాంగ్జైటీగా ఉంటది మనకి. చాలా ఎస్ ఎస్ బాగుంది నవనీత గారు మ్యాట్రస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. అంటే మన వంతు అసలు నిజంగా నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్, నాకు అసలు వెంకట్ గారితో పరిచయము లేదు. ఆ, ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ గురించి ఐడియా లేదు. అసలు ఎలా కనెక్ట్ అయ్యానో నిజంగా పత్రి గారే కనెక్ట్ చేయించారు. జస్ట్ ఊరికే నాకు కడతాల్లో పరిచయం సార్ అంతే పరిచయం అయ్యారు. జస్ట్ మాట్లాడాము. ఓకే సార్ చేద్దాంలేండి అన్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటి నుంచో నేను అర్లీ మార్నింగ్ మన ఛానల్లో చెయ్యాలి, స్టార్ట్ చేయాలి మెడిటేషన్ అవన్నీ అనుకుంటున్నాను. బట్ ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మార్నింగ్ లేచి మ్యూజిక్ పెట్టి ఊరికే మెడిటేషన్ చేయించాలా? ఒక్కొక్క మాస్టర్‌ని పిలిపించి మాట్లాడించాలా? ఎలా? చేద్దామని నేను పోస్ట్‌పోన్ చేస్తూనే వస్తున్నాను మా వీళ్ళతో, ఫ్రెండ్స్‌తో అందరితో. సో, కాకపోతే అసలు అనుకోకుండా స్టార్ట్ చేయడం జరిగింది. దట్ పత్రి గారి కోసం, ఇది ఒక ఫిల్మ్ కోసం ప్రెజెంట్ ఏదైతే జరుగుతుందో మన కళ్ళెదురుగా, సో, ఆ విషయం కోసం మనం పాటుపడుతున్నాం కదా! సో, దానికోసం నేను ఏం చేయాలి? ఎంత చేయాలి? ఓకే. ఇదంటూ ఒక మంచి అవకాశం వచ్చింది. సరే. అది మంచిది కాదు. గొప్ప అవకాశం వచ్చింది నాకంటూ. సో, కాబట్టి ఇక ఏమాత్రం దాన్ని మళ్ళీ సెకండ్ థాట్ పెట్టుకోకుండా చేసేద్దాం. ఈ 49 డేస్ మనం చేసేద్దాం కంటిన్యూ‌గా. ఫస్ట్ మాస్టర్స్‌ని పిలిపించాలని కూడా అనుకోలేదు. అది కూడా అనుకోలేదు. ఊరికే స్టార్ట్ చేసేసాం. కానీ తర్వాత అనిపిచ్చింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ చేత వీలైనంత వరకన్నా మాస్టర్స్‌ని పిలిపించి చెప్పిద్దాం ఇలాగా అలా అనుకున్నానన్నమాట. అదసలు అనుకోకుండా ఒక్కొక్క మాస్టర్ కనెక్ట్ అవుతూ వస్తున్నారు. దట్ పత్రి గారితో చాలా లాంగ్ జర్నీ ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా. మా మహేష్ గారు గాని, ఇంకా వేరే మిగతా వచ్చిన నిన్న మాస్టర్స్ కానీ చూడండి, జస్ట్ మేడం గారు నిన్న వచ్చిన వాళ్ళైతే 2, 3 ఇయర్స్ అయింది. బట్ ఎంత అవును. డెడికేటెడ్‌గా ఆవిడ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో, అవన్నీ మనం నేర్చుకోవాలి. అందుకే పత్రి గారు ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కొక్క ఐకాన్ అని, ఒక్కొక్క సైనికుడని, ఒక్కొక్క బిరుదు ఇవ్వాలా మనకందరికి. చాలా బిరుదులు ఇచ్చేసారు ఆయన మనకి. బట్ దాన్ని మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళామంటే అంతే చాలు. యెస్. ఉమ్. యెస్ అదే నేను నవనీత ఫస్ట్ గారు, అల్లా వెంకట్ని బక్షి కూడా గారికి. అడిగాను. వెంకట్ని యెస్ అడిగితే అమ్మా. ఈ మరి హిందూ ముందే ఫోన్ చేసింది నాకు అని చెప్పిన. నాకు ఫోన్ కాల్ వచ్చిందంటే ఎవరు మా ఫోన్ చేసింది మీకు నేను ఎవరో పేరు తెలీదు, ఈ మరి పత్రిజీ ఫిలింలో ఇదవుతానంటే హిందూ ఏమన్నా చేసిందేమో చూడండి. మీ వెంకట్ మా ఇంటికి రాకముందే మీ ఫోన్ కాల్ నాకు వచ్చేసింది. వచ్చింది. అవును. మళ్ళీ వెంకట్ సారు ఆయన తీసుకొచ్చారు ప్రభాకర్ చేతవనం నుంచి. రావడము, యెస్ అమ్మా. మాట్లాడడము అదే చూడండి. ముందుగానే మా ఇంటికి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నాకు. అట్లా వచ్చేసింది. యెస్. మనకు విశ్వం అనేది ముందే కనెక్ట్ అయిపోతుంది. ఎవరెవరికి ఏమేమి ఎవరితో పని అవుతుంది, ఎవరితో కావాలా అనేది ఏ పని కూడా మనం అనుకోవాల్సిన అవసరమే లే. అదే చెప్పినాను మళ్ళా లేదు. వెంకట్, ఓ హిందూ ఏమన్నా ఫోన్ చేసిందేమో, నాకు మీ పేరు కూడా తెలియదు. ఏమో ఏమో సార్ తెలియదు. నెంబర్ వచ్చింది తెలియదు సార్ అని చెప్పిన. చాలా చాలా ఎప్పటికీ యెస్. ఆనందం వేసింది అబ్బా. చాలా ఆనందం యెస్. వేసింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో ఓకే మచ్. ఓకే ఓకే. యెస్. నవనీత గారు యాక్చువల్లీ అల్లబక్షి గారిని తీసుకురావాలని నాకు కూడా చాలా ఉందండి. ఆ సార్‌కి కాల్ చేస్తున్నాను గానీ కనెక్టే అవ్వట్లేదు. ప్లీజ్ మీ దగ్గర ఏదైనా నంబర్ ఉంటే సార్‌ది వేరే నంబర్ ఏదైనా ఉన్నా కూడా నాకు సెండ్ చేయండి ఒకసారి. మళ్ళీ ట్రై చేస్తాను ఈరోజు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్ ఇంకా? యెస్ నవనీత గారు. థ్యాంక్ యూ. ఇంకా అమ్మా? ఇంకా ఫ్రెండ్స్? ఓకే. సూర్య గారు మాట్లాడుతున్నారా? హాయ్ సార్. సార్ మ్యూట్‌లో ఉన్నారు సార్ మీరు. అన్‌మ్యూట్ చేసుకోండి. మేడం
ఎస్ సార్. ఎస్ సార్. హాయ్ సార్. చెప్పండి. హాయ్ మేడం. హాయ్ హాయ్ సార్. ఆత్మీయులందరికి కూడా నా హృదయపూర్వక ఆత్మీయ అభినందనలు. ఎస్. ఉమామహేశ్వరరావు గారు చాలా చక్కగా ఆకట్టుకున్నారు. అది నేనేం చెప్పాలనుకున్నాను సార్ ఆల్రెడీ చెప్పేశారు. సముద్రం, పత్రిజీ గారు అంటే మహాసముద్రం. మ్యామ్ ఎగ్జాక్ట్లీ సార్. సార్ చెప్పండి సార్. లేదు అంటే రియల్ ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది. రియల్ కాంతి వేరువేరుగా ఉంటుంది. సో ఉమామహేశ్వరరావు గారు మాట్లాడింది కూడా 100% కరెక్ట్. నిజంగా పత్రిజీ గారితో అనుసంధానం అనుబంధం అనేది అలాగే ఉంటుంది. ఇంకోలా ఉందంటే అది కాదండి. సో కాబట్టి ఈ రోజుకి నేనేం చెప్పదలుచుకోలేదు. జస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే మీ అందరిని చూడడం, ఇలా కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన మీకు ఎస్. మీ ద్వారా ఈ నేచర్ కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రతి కలయిక కూడా కారణం ఉంటుందమ్మా. ప్రతి కలయిక కూడా కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ క్రియ జరగదు. అవును కదా. ఎస్ సో సార్. అది ఎలా ఏంటి అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో నాకు అవకాశం ఉంటే నేను వివరించుకుంటా. షూర్ గా సార్. షూర్ గా. కానీ ఇది చాలా మంచి ప్రోగ్రామ్. అంటే ఇన్నాళ్ళ నా ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేయడం అనేది రియల్లీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన మాస్టర్స్ లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయమ్మా. దానివల్లే ఇంకా విస్తృతంగా వ్యాపించకపోవడం కారణం ఏంటంటే మాస్టర్ల లోపాలు, అపరిమితం. అంటే మిడిమిడి జ్ఞానం వల్ల ఏంటంటే మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనకి పూర్తిగా తెలుసుకోలేదన్న చెప్పాలంటే ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేది కాదు. ధ్యానం నిత్యం శ్వాస మీదే ధ్యాస ఉండాలి. అనుక్షణం ఆత్మ సందేశాలు వింటూ ఆచరణలోకి రావాలి. ఆచరణ లేని సాధన ఉపయోగం లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే గురువు గారి దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఆచరణ. ఆయన మూమెంట్స్ ని బట్టి చెప్పేస్తారు. ఆయన మాట్లాడరు. ఆయన మూమెంట్స్ బట్టి మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. ఆ దిశగా మనం శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఒకటే శ్వాసే గురువు. ఆ శ్వాసనే గమనిస్తూ ఉండాలి. నిత్యం ఎరుక, కాన్షియస్. ఆత్మ సందేశాన్ని 100% పాటిస్తే ఆ ప్రతిఫలం కనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో అవతడికి చెప్తే ఆడితో మన బంధం తెగిపోద్దేమో అనుకుంటారు. అది ఎలాగ తెగిపోద్ది? అది చెప్పకపోయినా తెగిపోద్ది. సో కాబట్టి అంటే చెప్పి దగ్గర చేసుకోవడం విందని చెప్పేసి అనుభవపూర్వకంగా నేను చెబుతున్న సందేశం అది. అది వద్దంటే అంటే అపార్థం చేసుకుంటారేమో చెప్తే అన్నట్టు ఫీలింగ్ ఉంటది కదా సార్. ఇప్పుడు లేదు రాకూడదు. నెగిటివ్ ఫీలింగ్ అనేది రాకూడదు. వచ్చిందంటే మనలో నెగిటివ్ ఇంకా ఉందని లెక్క. వదలాలి, నెగిటివ్ వదిలేయాలి. నెగిటివ్ ఎప్పుడైతే వదిలేసా ఉన్నదంతా పాజిటివే. ఎగ్జాక్ట్లీ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉందమ్మా. అంటే చాలా మందికి సమయం లేదు కాబట్టి నెక్స్ట్ మన ఎపిసోడ్ లో వివరంగా నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఐ హావ్. ఎగ్జాక్ట్లీ. షూర్ సార్. షూర్ గా మీరే టైం ఇవ్వండి సార్. నాకు ఒక రోజు అంటూ చెప్పండి. తప్పకుండా తీసుకుందాం. తప్పకుండా మేడం, తప్పకుండా. కానీ చాలా మంచి ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేశారు. మీకు నిజంగా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సార్. కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే కాకినాడలో ఎవరికి మేడం ఇందు మ్యామ్ కాకినాడలో ఎవరికి ధ్యానం అవసరమైనప్పటికీ సందేహాలు ఉన్నప్పుడు కూడా నా నెంబర్ కాంటాక్ట్ ఇచ్చేసేయండి. వీలైనంత తొందరగా వాళ్ళకి నేను సందేహానికి సమాధానం ఏర్పాటు చేస్తాను. కాకినాడ మిడ్ పాయింట్ లో ఉన్నానమ్మా నేను. సో మీరు ఎవరికైనా సరే నిస్సహాయ స్థితి ఎక్కడైతే ఉందో సహాయకారిగా మనం కాకినాడలో ఉన్నాం. నిస్సహాయ స్థితి యూ హ్యావ్ టు రిమెంబర్. నిస్సహాయ స్థితి ఎక్కడైతే ఉందో సహాయకారిగా అక్కడ నేను ఉంటా. ఆన్ బిహాఫ్ ఆఫ్ నేచర్. థ్యాంక్ యూ. సూపర్.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మాట్లాడుకుందాం. చూసిన వాళ్ళు కూడా చూడండి, వినండి, విన్నారు కదా. సో సార్ అదే పనిగా చెప్తున్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా, ఎలాంటి నిస్సహాయ స్థితిలో మీరున్నా కూడా సో ప్లీజ్ కాంటాక్ట్ అవ్వచ్చు సూర్య గారిని. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ. సో మనకంటే ఒక హోప్ దొరికింది మరి. సో అలా ముందుకు రావడం కూడా చాలా రేర్ అండి. అలాంటి పర్సన్స్ ముందుకు రావడం, నేనంటూ హెల్ప్ చేస్తాను, ఉన్నాను నేను ఒకరినంటూ నేను ఉన్నానని చెప్పడమే మనకు అది భరోసా అవుతుంది. అలాంటిది చేయూత నేను అందిస్తానని చెప్పడం చాలా గ్రేట్ విషయం. సో ప్లీజ్ ఫ్రెండ్స్, సో ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ సార్. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? సో ఓకే, ఈరోజు అయితే సూపర్ వండర్ఫుల్ క్లాస్. అండ్ అందరం కూడా అంతే హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా షేర్ చేసుకున్నాం అన్ని విషయాలని. సో మరి రేపు మరొక మాస్టర్ చేత ఈ ధ్యానం, ఈ సజ్జన సాంగత్యం కొనసాగించబడుతుంది మరి, ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ అందరికీ కూడా. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.